సిల్వర్ రేట్ క్రాష్ అవ్వడంతో అందరూ పానిక్ సెల్లింగ్ అయితే చేసేస్తున్నారు. సిల్వర్ ఈటీఎఫ్ మార్కెట్‌లో అసలు సెల్ అవ్వట్లేదు. ఎంతోమంది ఆర్డర్స్ పెట్టినా కూడా ఎవ్వరి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సింపుల్‌గా ఏంది అనంటే సిల్వర్ ఈటీఎఫ్ అనేది షేర్ లాంటిది. సిల్వర్ రేట్ పడిపోతే బయర్స్ ఎగిపోతారు. బయర్స్ ఎగిపోయారంటే అవి నువ్వు అమ్మినా కొనేవాడు ఎవడుండడు. ఈ రీల్ లాస్ట్ వరకు చూడండి. చిన్న ప్రాబబిలిటీ ఒకటుంటది. దాన్ని బట్టి సెల్ చేస్తే ఖచ్చితంగా సెల్ అయిపోతది. స్మాల్ ఆర్డర్స్‌తో సెల్ చేయండి. మార్నింగ్ 9:30-11:30 ఈ టైంలోనే ట్రై చేయండి. వర్కౌట్ అయిపోతది. మార్కెట్ ఆర్డర్ పెట్టి సెల్ చేస్తే ఖచ్చితంగా సెల్ అయితది. 80-90% అయిపోతది. లిమిట్ ఆర్డర్ పెట్టారనుకో దేర్ ఆర్ లెస్ ఛాన్సెస్ లైక్ 40-50% సెల్ అయితే అయితది. అలానే మార్కెట్ ఇంకా క్రాష్ అయిందనంటే బయ్యర్స్ అయితే అస్సలకే ఉండరు. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు అమ్మాలి అనుకోనుంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇప్పుడే అమ్మేసుకోండి. అది క్రాష్ అయితదా? పెరుగుతదా? అనేది మన చేతిలో అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ సిల్వర్ ఈటీఎఫ్ లిక్విడ్ చేసుకోవడం చాలా ఈజీ అంటారు. బట్ మార్కెట్ ఇంబాలన్స్ ఉంటే లిక్విడిటీ అస్సలకుండదు. స్ట్రాటజీగా సెల్ చేయండి. స్మాల్ క్వాంటిటీస్‌లో సెల్ చేయండి. అంతా వర్కౌట్ అయిపోతది. సేఫ్ సైడ్‌లో ఉంటారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. బై.